తెలంగాణ ఆర్టీసీలో ఇప్పుడు మొదటి మహిళా డ్రైవర్ వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఇప్పటి వరకు మెన్స్ని చూసుంటారు డ్రైవర్లుగా. ఎలా మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మగ దిక్కు లేరు ఇంట్లో. నాన్నకు అప్పట్లో యాక్సిడెంట్ అయింది. అమ్మకు కూడా కాల్. మీ పిల్ల ఏంది గట్లా ఆడపిల్ల అయ్యి ఉండే, అది నడుపుడేంది, ఇది నడుపుడేంది అని చెప్పేసి అంటారు. మనకు ఏదైనా చేయాలంటే ఎక్స్పీరియన్స్తో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఈ జాబ్తోని అని అంటారా? ఆటో నడపడం స్టార్ట్ చేశా. అంటే టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ వస్తాయి అంటే ఇప్పుడు మీరు బస్సు నడిపే టైంలో టైర్ పంక్చర్ అవ్వడము, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే మేము దూరంలో ఉంటే రాలేము. తెలంగాణ ఆర్టీసీలో ఇప్పుడు మొదటి మహిళా డ్రైవర్ వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే సరిత ఇప్పుడు ఈమె సంచలనంగా మారిపోయారు. ఆవిడ డ్రైవింగ్ స్కిల్స్ చూసినా, ఆవిడ రికార్డ్స్ చూసినా కూడా విస్తుపోవాల్సిందే. ఎందుకు అనంటే ఒక పక్క సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఈవెన్ నవ్వుకుంటాము కూడా. ఈవెన్ మీరు నేను కూడా నవ్వుకుంటూ ఉంటాము మహిళల డ్రైవింగ్ స్కిల్స్ చూసి. అండ్ ఇండియా నాట్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి ఇలా చాలా ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా మహిళల మీద. ఎందుకంటే ఇండికేటర్ ఒక పక్క వేసి ఇంకో పక్క వెళ్తారు, లేకపోతే ఒక పక్క తిప్పాల్సింది ఇంకో పక్క తిప్పుతారు అని చెప్పేసి అంటారు. ఈవెన్ కార్లు నడిపే వాళ్ళైతే ఒకవేళ వాళ్ళు పార్కింగ్ ఇండికేటర్స్ వేస్తే అరే అమ్మాయిరా అని చెప్పేసి వదిలి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఎన్నో ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ఇప్పుడు ఆర్టీసీలో మహిళా డ్రైవర్ దాదాపు ఎంతోమంది ప్రయాణికులను వాళ్ళ గమ్యానికి చేరుస్తూ ఇప్పుడు ప్రస్తుతం మన ముందుకు వచ్చారు. అండ్ దాదాపు ఇప్పటికి 4 days కంప్లీట్ అయిపోయింది ఆవిడ డ్యూటీలోకి వచ్చి. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆవిడ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎప్పటి నుంచి ఈ రంగంలో అంటే ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నారు అని చెప్పేసి ఆవిడతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆవిడ ఎలా వచ్చారు, అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెల్ప్ చేశారు అని చెప్పేసి ప్రతి దగ్గర చెప్తున్నారు. అయితే ఎలా అప్రోచ్ అయ్యారు అనేది ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సరిత గారు. నమస్తే మ్యామ్. సరిత గారు, మీకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, ముఖ్యంగా మహిళలు అంటేనే అందరికీ చిన్న చూపు ఉంటుంది. మీరు ఆల్రెడీ ఈ డ్రైవింగ్లో చాలా చూసి ఉంటారు. అయితే మీరు ఎలాంటి ఎదుర్కొన్నారు, అండ్ ఇక్కడి వరకు ఎలా వచ్చారంటారు? బస్సు నడిపే అంత స్థాయికి వచ్చారు, ఎలా ఉంది? హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. ఇంతకుముందు ఆటో నడిపేదాన్ని ఊర్లో ఒక 15 years బ్యాక్. అక్కడ ఒక 6 years ఆటో నడిపాను. అప్పుడే అన్నీ చూశాను అనమాట. అమ్మాయిలకు ఇట్లా తక్కువ చూసుకోవడం. దాని తర్వాత అవన్నీ చూసుకుంటూనే నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. మా అమ్మ నాన్నకి తోడుగా ఉన్నాను. సో దాని తర్వాత ఒక మేడం కలిశారు మన ఢిల్లీలో, హైదరాబాద్లోనే ఆమె ఢిల్లీలో ఇట్లా ఎన్జిఓ ఉంటుంది, అక్కడ జాబ్స్ ఇస్తారు, వెళ్తారా, మంచిగా లైఫ్ ఉంటుంది అనేసి చెప్పారనమాట మేడం. సో నేను వెళ్తాను మేడం, మరి నా దగ్గర ఇట్లా మనీ ప్రాబ్లం ఉంది ఎట్లా అంటే మేడమే అప్రోచ్ చేసింది, మనీకి ఇట్లా అంతా హెల్ప్ చేసింది. చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి నేను అన్నీ చూసేసుకున్నాను. దాని తర్వాత నాకు జాబ్ ఇచ్చారు. 2 years నేను వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఆజాద్ ఫౌండేషన్ తరపు నుంచి మేము 15 members సెలెక్ట్ అయ్యాం డిటీసీలో, అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో. సెట్ అయిన తర్వాత ఏమో నేను ఒక్క అమ్మాయినే పాస్ అయ్యాను అప్పట్లో, 15 సంవత్సరాల బ్యాక్. పాస్ అయిన తర్వాత ఒక్క అమ్మాయి అనుకొని అలా ఏం చేయలేదు అక్కడ సర్కారు కూడా. సో హ్యాపీగా నాకు సపోర్ట్ చేసింది. నేను 10 years కంప్లీట్ చేశాను. 10 years మంచిగా డ్రైవింగ్ చేశాను. సో నా డ్రైవింగ్ బాగుంది. సో ఇండియాకు పహలీ మహిళా బస్ డ్రైవర్గా నాకు గుర్తించి ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా మన చీఫ్ మినిస్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అక్కడ యూపీ సర్కార్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. కిరణ్ బేరి మేడం కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ మంచిగానే జరిగాయి. కాకపోతే ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు. మేము 5 members అండి. నేను అందరికంటే చిన్నామని. 4 అక్క చెల్లెలం, 5. 4 అక్కలకు పెళ్ళి అయిపోయినాయి. మగ దిక్కు లేరు ఇంట్లో. నాన్నకు అప్పట్లో యాక్సిడెంట్ అయింది. ఇక్కడ మొత్తం ఇరిగిపోయినాయి అన్నమాట. ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఎక్కువ అయిపోయింది. అందుకోసమే నేను అప్పట్లో ఆటో నడిపాను. ఆటో నడిపిన తర్వాత ఒక మేడం హెల్ప్ చేశారు. ఆ మేడం హెల్ప్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ తర్వాత ట్రాన్స్పోర్ట్లో చేరాను. ట్రాన్స్పోర్ట్ తర్వాత మళ్ళీ
ఇక్కడికి వచ్చి మన అమ్మ నాన్నకి హెల్ప్ చేయాలి. అమ్మ నాన్న ఇంకా చేత కాదు కదా, అమ్మకి కూడా కాలు ఇరిగింది. సో ఎట్లా వాళ్ళకి ఎట్లా చూసుకోవాలనేసి ఒక బాధతో తెలంగాణ గవర్నమెంట్ని వేడుకున్నాను. ఇంతకుముందు గవర్నమెంట్ని కూడా వేడుకున్నాను, కానీ కొంచెం పట్టించుకోలేదు. సరే పర్లేదు అనేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పాను. సో ఇప్పుడు గవర్నమెంట్ తొందరగానే నాకు రికవర్ ఇచ్చింది, అంటే హెల్ప్ చేసింది. నేను ఇక్కడికి వచ్చి మన కోమటిరెడ్డి సార్ని కలిశాను ప్రజావాణిలో. అక్కడి నుంచి సార్ పున్నం ప్రభాకర్ సార్ని కాల్ చేశారు, మినిస్టర్ గారిని. అక్కడ సార్ని కలిశాను, మినిస్టర్ గారిని. కలిసిన తర్వాత పొన్నం ప్రభాకర్ సారు నా 10 years ఎక్స్పీరియన్స్ లెటరు, నా డాక్యుమెంట్స్ అన్నీ చూసి నాకు ఇస్తానమ్మా ఓకే అనేసి చెప్పారు. 6 months బ్యాక్. దాని తర్వాత పోస్టులు మళ్ళీ వేయలేదు. మళ్ళీ పోస్టులు ఇప్పుడు వేస్తానని చెప్తేనే నేను వచ్చాను మళ్ళీ ఢిల్లీ నుంచి. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకా పోస్టులు బ్రేక్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక డిపో ఉంది, ఆ డిపోలో పోయి మీరు వర్క్ చేసుకోండి నేను చెప్తాననేసి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తేనే వాళ్ళ పిఎస్ ద్వారా వేణు సార్ ఇక్కడ చెప్తే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఈరోజు 4th day. నేను హ్యాపీగా డ్రైవింగ్ చేస్తున్నాను, మంచిగా డ్రైవింగ్ డ్యూటీ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. మా అమ్మ నాన్న కూడా తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ సార్ కూడా ఒక మెసేజ్ చూసి తను ఒక మెసేజ్ ఇచ్చారనమాట. ఇలా అన్ని రంగంలో అమ్మాయిలు ముందుకు వస్తున్నారు, మహిళలకు మనం కూడా ఒక సపోర్ట్ ఇవ్వాలి, ముందుకు వచ్చేటట్టు చూడాలనేసి ఒక మెసేజ్ పెట్టారు. సో ఆ మెసేజ్ కూడా మేమందరం చూసి హ్యాపీగా ఫీల్ అయినాం. సో తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్ యూ, పున్నం ప్రభాకర్ సార్కి థ్యాంక్ యూ. సరిత గారు, నాది ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ మీరు 4th day అంటున్నారు, అంటే ఇక్కడ మన ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రయాణికులు మీతో ఎలా మాట్లాడుతున్నారు? అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు మెన్స్ని చూసుంటారు డ్రైవర్లుగా, మిమ్మల్ని చూసరికి ఒక షాక్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. ఎలా మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? హ్యాపీనే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కంటే ఇప్పుడు తెలుసు కదా ఇక్కడ నడిపిస్తారు అక్కడ నడిపిస్తారు అనేది కొంచెం ఏం లేదు, అమ్మాయ ఓకే. ఇక్కడ సార్ వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యారు, ఇక్కడ అందరు తోటి డ్రైవర్స్ కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యారు. నేను 15 days నాకు ట్రైనింగ్ ఉండే, అంటే డ్రైవింగ్ టెస్ట్ ఉండే, మెడికల్ టెస్ట్ ఉండే, ఎగ్జామ్స్ ఉండే, అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు డ్యూటీ ఇవ్వడం జరిగింది మేడం. సో అందరు హ్యాపీగానే నాకు సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ. సో మెయిన్ ఏంటంటే హంసా కంపెనీ మాకు డ్రైవర్గా పెట్టుకుంది. సో హంసా కంపెనీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు ఎన్ని రోజులు 15 days ట్రైనింగ్ తీసుకున్నాను అంటున్నారు, ఇంకా ఎలాంటి ట్రైనింగ్ ఉండే ఇప్పుడు ఇందులో మీరు ఇక్కడ జాయిన్ అవ్వడానికి? అంటే మేడం 4 days మాకు ట్రైనింగ్ ఉంటుంది, 15 days అని ఏం కాదు. కాకపోతే మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు 15 days పడ్డది అనమాట. 4 daysలో మాకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ 4 daysలో నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత మాకు డ్యూటీస్ ఇవ్వడం స్టార్ట్ అయినాయి. అంటే అన్ని రకాల వెహికల్స్ నడుపుతారా? ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ బస్సు, డీజిల్ బస్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఆర్టీసీలో, అండ్ అంటే అన్ని నడపగలుగుతారా? అన్నీ నడపగలుగుతాను మేడం. ఇంతకుముందు ఢిల్లీలో కూడా నేను డీజిల్ బస్సే నడిపాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా 1 year ప్రైవేట్ ప్లేస్లో డీజిల్ బస్సే నడిపాను. హోలీ మేరీ కాలేజ్లో కాలేజ్ పిల్లలను ఎక్కించుకొని వచ్చి ఇక్కడ కోటిలో దింపేదాన్ని, మళ్ళీ కోటి నుంచి తీసుకుపోయి హోలీ మేరీ కాలేజ్లో దింపేదాన్ని. అక్కడ వార్డెన్గా చేసేదాన్ని, డ్రైవర్గా కూడా చేసేదాన్ని. అప్పుడు కూడా గేర్ బస్సులే, అది కూడా 15 years బ్యాకే. నాకు ఏ వెహికల్ ఇచ్చినా నో ప్రాబ్లం అండి. కాకపోతే కొన్ని వెహికల్స్ అలగలగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 1/2 hour 1 hour చూసుకోవాలి, ఏంటిది ఫీచర్ ఏంటి, దానికి ఎలా ఉంటాయి అనేసి చూసుకోవాలి అంతే. మేడం, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరేం చదువుకున్నారు? నేను 10th చదువుకున్నానండి. నాది సమస్త నారాయణపూర్, వైలపల్లి విలేజ్, సీతే నాయక్ తండా. ఓకే, నాయక్ తండా. అండ్ మీరు ముఖ్యంగా ఇప్పుడు డ్రైవింగ్ ఎందుకు ఎంచుకున్నారంటారు? అంటే చాలామంది ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ మీరు డ్రైవింగ్ ఎంచుకున్నారు, ఇది డిఫరెంట్ అనుకోవచ్చు, అండ్ నిదర్శనం కూడా మీరు. అవును మేడం, అంటే అప్పట్లో మా నాన్న అందరికీ చదివించారు. ఓకే. సో హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం మేము. కాకపోతే నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను స్టడీ ఆపేసిన. ఓకే. ఆయన 10th చేసుకొని నేను వరంగల్లో పోలీస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను అప్పట్లో. ఓకే. ఇంకా అక్కడ కూడా కుదరకపోతే ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక ఆటోస్ నడపడం స్టార్ట్ చేశాను. నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను అప్పట్లో, స్టడీ మంచిగా చేసి ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ట్రైనింగ్ నుంచే వచ్చేసాను. అయ్యో, నాన్నకు బాగాలేకపోవడం. ఓకే. ఇంకా చేయను అనేసి వచ్చేసాను అప్పట్లో. ఇక దాని తర్వాత ఇంకా ఏదన్నా చేయాలంటే ఇక ఇంటి బాట పట్టేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి ఇక ఆటో. అంటే తల్లిదండ్రుల్ని కూడా, అంటే చుట్టుపక్కల వాళ్ళు హింసిస్తూ ఉంటారు, మీ పిల్ల ఏంది గట్లా ఆడపిల్ల అయ్యి ఉండే అది నడుపుడేంది, ఇది నడుపుడేంది అని చెప్పేసి అంటారు.
అట్లా మీ అమ్మ నాన్నకు కూడా అని ఉంటారా, మిమ్మల్ని ఏమన్నా అని ఉంటారా? ఏమీ లేదు మేడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆటో నడిపాను కదా మేడం, కష్టపడుతుంది కదా వాళ్ళకి తెలుసు కదా. ఒక కుటుంబానికి మంచిగా పోషించినప్పుడు వాళ్ళకి కూడా ఉంటది కదా, మంచి అమ్మాయి మంచిగా పని చేసుకొని మంచిగా అమ్మ నాన్నకు తోడుగా ఉందని. అలాంటిది ఏమీ రాలేదు మేడం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏం రాలేదు. మా ఊరు వాళ్ళందరూ సపోర్టు, పక్క ఊరు వాళ్ళు కూడా సపోర్టు, మా విలేజ్ వాయలపల్లి కూడా సపోర్టు, మా మండలం నారాయణపూర్ కూడా సపోర్టే. ఓకే, సూపర్. అండ్ ఫైనల్ గా అంటే మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఈ జాబ్ తోని అని అంటారా? హ్యాపీగానే ఉన్నాను మేడం. అంటే ఒక మీరు డ్రైవర్ అయ్యారు అన్నప్పటి నుంచి చాలా వీడియోలు బయటకు వస్తున్నాయి. అంటే అప్పుడు అంటున్నారు కోమటిరెడ్డి సార్ థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మరి ఎందుకు గవర్నమెంట్లో ఇవ్వకుండా, అంటే ఆర్టీసీలో ఇవ్వకుండా ప్రైవేట్ బస్సులో, అది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే సార్ని నిన్న కూడా కలిశాను, పొన్నం ప్రభాకర్ సార్ని. అన్నారు కదా పోస్టులు ఇస్తున్నామమ్మ, పోస్టులో ఫస్ట్ పోస్ట్ మీకే ఇస్తామని చెప్తున్నారు. ఇక పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా, వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా. అలాగనేసి ఇప్పుడు నాకు ఉంది అని నేనే వాళ్ళని బతిమాలుకుంటే నాకు ప్రైవేట్గా ఇచ్చారు. సో ఇంకా నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ వాళ్ళు భరోసా ఇచ్చారు, చీఫ్ మినిస్టర్ కూడా భరోసా ఇచ్చారు కదా, అంటే గవర్నమెంట్లోనే ఇస్తాము అని. అలాగని ఒక నమ్మకంతోనే వెళ్తున్నాను ముందుకు. ఓకే. అండ్ మీరు ఇంకా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇప్పుడు డ్రైవర్లు కూడా అవ్వచ్చు, కండక్టర్లే కాదు. అంటే ఇప్పుడు పైలట్లు, లోకో పైలట్లు ఇప్పుడు అయ్యారు, మనం చూసాము. కానీ ఇప్పుడు డ్రైవర్గా మీరు నాంది పలికారు. ఇది ఒక కొత్త తరుణం అనుకోవచ్చు ఈ ఆర్టీసీలో. సో మీరేం చెప్పదలుచుకున్నారు ఉన్న ఉమెన్కి? ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకు ఏదైనా చేయాలంటే మన ఆత్మవిశ్వాసంతో, భయం లేకుండా, పట్టుదలతో, ఒక ఎక్స్పీరియన్స్తో మంచిగా ముందుకు రావాలి. భయం లేకుండా ఆ పనికి చేయండి, మీరు ముందుకు తప్పకుండా వస్తారు. దానికి మనం వెనకడుగు వేయొద్దుగా. మనకు ఆ నమ్మకం అనేది ఉండాలి. ఒక పని చేస్తున్నామా ఒక విశ్వాసంతో చేయాలి. అలాంటప్పుడు మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు నాకు 10 years అయిపోయింది అక్కడ, మంచిగా డ్రైవింగ్ చేశాను. అంటే అక్కడ కూడా టాటా కంపెనీ వాళ్ళు కూడా 6 monthsకి ఒక అవార్డు ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఫస్ట్ డ్రైవర్గా వస్తాను, నేను లైవ్ ఇస్తున్నాను. కావాలంటే అక్కడ ఆ న్యూస్ కూడా చూడండి నాది. నాకు 6 నెలలకి ఒక అవార్డ్స్ ఇస్తారు, మళ్ళీ బెస్ట్ డ్రైవర్గా మళ్ళీ వేరేగా అలాగిస్తారు. సో నేను హ్యాపీగా, అంటే వెహికల్ కూడా హ్యాపీగా చూసుకోవాలి, కస్టమర్ మా ప్యాసింజర్స్ కూడా మంచిగా చూసుకోవాలి, మేము కూడా మంచిగా ఉండాలి, మా కంపెనీ పేరు కూడా మంచిగా ఉండాలి. అంటే మీరు విశ్వాసంతో ఉన్నారు, అంటే నేను అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్తాను ఖచ్చితంగా అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ వస్తాయి అంటే, ఇప్పుడు మీరు బస్సు నడిపే టైంలో టైర్ పంక్చర్ అవ్వడమో లేకపోతే ఆయిల్ చేంజ్ చేసే అవకాశం? అప్పటికైతే అక్కడ ఢిల్లీలో అయితే మేడం మేము ఒక్క పని చేసే అవసరం లేదు, ఓన్లీ మనం డ్రైవింగే చేయాలి. అవును, అన్నీ వాళ్ళే వస్తారు, టెక్నీషియన్ వస్తారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే మేము దూరంలో ఉంటే రాలేము, పక్కన ఏమన్నా నీకు సౌకర్యం ఉంటే కాల్ చేసి వాళ్ళని పిలిపించుకొని ఉన్నది మేము చూసేసుకుంటామని చెప్తున్నారు. అవునా, అంటే స్టెఫినీ చేంజ్ చేసే అంటే చేస్తారా? 4-5 kilometers దూరంలో వాళ్ళు ఉంటారు కదా, మేము పంచర్ చేసే వాళ్ళు, వాళ్ళని కాల్ చేసి మనం పిలిపించుకోవచ్చు. దగ్గరలో ఉన్న ఎంతైనా ఏ మగ మనిషి అయినా ఒక్క మనిషి స్టెప్ ని చేంజ్ చేసుకోరు, ఇద్దరు ఉండాలి. జాకి అంటే మనం కాదు, వాళ్ళకి పిలిపించుకోవాలి, చేయించుకోవాలి అంతే. కాకపోతే కార్ నడిపాను కదా, కార్ స్టెప్ ని నేను ఆల్రెడీ చేసి చూపిస్తాను, నేను చేశాను, అన్ని 15 years ఎక్స్పీరియన్స్ అంటే మామూలు ముచ్చట కాదు. అదే కదా, అది చేస్తాను, నో ప్రాబ్లం. అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ ప్యాసింజర్లు, అక్కడ సవారీస్ నాకు కాల్ చేసి అడుగుతున్నారు, ఏంది మన అటే వెళ్ళిపోయారు అంటే. కొంతమంది నాకు నెంబర్ తీసుకుంటారు, నేను టైం టు టైం మంచిగా తీసుకురావడం తీసుకుపోవడం. సో చాలా మంది గర్ల్స్ ఉన్నారు, చాలా మంది సర్స్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరూ కొంచెం బాధగా ఫీల్ అవుతున్నారు, మీరు అక్కడ వెళ్ళిపోయారు అంటే. నార్త్ మిస్ అవుతున్నారా మీరు? నేను మిస్ అవుతున్నాను, వాళ్ళు నాకు బాగా మిస్ చేసుకుంటున్నారు. కాల్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ బస్సు నడుపుతున్నారు కాబట్టి, ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ అమ్మాయిలు రావాలి డ్రైవింగ్ చేయాలి అంటే మీరు సజెస్ట్ చేస్తారా? తప్పకుండా. డ్రైవింగ్లో వస్తామంటే నేను ఓకే, నేను వాళ్ళకి సపోర్ట్, ఫుల్ సపోర్ట్. ఎలా చేయాలి ఏంటిది ఎట్లా అనేసి అందరికీ హెల్ప్ చేస్తాను. నా తరంగా ఏ హెల్ప్ ఉన్నా నేను చేయగలుగుతాను. ఓకే. లైసెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు నార్మల్ హెవీ లైసెన్స్ అంటారు, లైట్ లైసెన్స్ అంటారు. ఇప్పుడేంటి, అప్పుడే నా లైసెన్స్ ఇప్పుడు 20 years అవుతుంది కంప్లీట్. ఇప్పుడు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నా లైసెన్స్, హెవీ లైసెన్స్ చేయించుకోబట్టి. 2008లో నా లైసెన్స్ హెవీ అయింది. ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు డ్రైవింగ్ చేయడం? నేను 2004లో ఆటో నడపడం స్టార్ట్ చేశా. 10 వరకు ఆటోనే నడిపా. 8లో హెవీ లైసెన్స్ తీసుకున్నా. 2011లో ఢిల్లీకి వెళ్ళిపోయినా.
ఓకే, అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చేసిన. అప్పుడే ట్రై చేసినాను మేడం. ఓకే. అప్పుడే ఒక 8 years బ్యాక్ ట్రై చేశా. తెలంగాణ సర్కార్ కొంచెం బిజీగా అయిపోయింది అప్పటి సర్కారు. సో ఆ సర్కార్కి నేను తప్పు అనట్లేను, వాళ్ళ పనులు వాళ్ళకు ఉండొచ్చు, అలాగనేసి లైట్ తీసుకున్నాను. కానీ ఈ సర్కార్ మాత్రం సపోర్ట్గా ఉంది మహిళల పట్ల. సో నాకు నమ్మకం ఉంది ఇస్తారనేసి. ఓకే, సో ఫైనల్గా మీరేం చెప్పదలుచుకుంటారు మా ఛానల్ ద్వారా? నేనేం చెప్పాలంటే, ఎవరైనా ముందుకు వస్తే డ్రైవింగ్ ఫీల్డ్లో నేను తప్పకుండా మీకు తోడుగా ఉంటాను. ఏదైనా సాయం కావాలన్నా నేను చేస్తాను. సో దాన్ని బట్టి మీరు డ్రైవింగే కాకుండా వేరే విధంగా మీరు రావాలంటే దేవుడు తప్పకుండా మీకు తోడుగుంటాడు. మీరు ముందు అడిగేయండి, విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూశారు కదా, మొత్తానికి అంటే లేడీ ఆర్టీసీ లేడీ డ్రైవర్ సరిత మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అంటే ఖచ్చితంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ముఖ్యంగా ఈ ఆర్టీసీకి సంబంధించి ఖచ్చితంగా నేను మొదటి మహిళను, నేను ఖచ్చితంగా నిదర్శనం అవుతాను, వాళ్ళకి ఆదర్శం అవుతూనే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా నేను వెనకాడను అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా సరిత మాటలు విన్నా కూడా కొంచెం మోటివేషన్ రావచ్చు. అంటే ఎన్నో కష్టాలు పడుతూ ఎక్కడెక్కడో ఏదో చాకిరి చేస్తూ ఉన్న మహిళలు కూడా ధైర్యంగా బయటికి రావాలి. ఇక్కడ ఒక ఈ బస్సే అనే కాదు, ఇప్పుడు చాలామంది ఆటోలు నడుపుతున్నారు, ట్యాక్సీలు నడుపుతున్నారు, క్యాబులు నడుపుతున్నారు, అలాగే 2 వీలర్స్ కూడా నడుపుతున్నారు. కానీ అయినా కూడా మహిళలు అంటే చిన్న చూపే, ఈ డ్రైవింగ్ సరిగ్గా ఉండదు, డ్రైవింగ్ స్కిల్స్ అసలే ఉండవు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు సరిత విషయానికి వస్తే దాదాపు 15 ఏళ్ళుగా ఈ డ్రైవింగ్ రంగంలో అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. దాదాపు ఆటో అంటే 2004 నుంచి 2010 వరకు నడిపాను, తర్వాత మొత్తం హెవీ లైసెన్స్ తీసుకొని నేను బస్సులు నడిపాను అని చెప్పేసి అంటున్నారు. నేను రీసెంట్గా కూడా అమృత్సర్ నుంచి వెళ్ళి కెనడాలో ట్రక్ నడుపుతున్న మహిళ గురించి విన్నాను. ఆ మహిళ అంటే అక్కడ సంపాదిస్తూ ఇక్కడ తల్లిదండ్రులకి డబ్బులు పంపించడం నేను రీసెంట్గా, అంటే వారం కూడా కాలేదు, ట్విట్టర్లో చూశాను. అలాంటి మహిళనే ఇప్పుడు తన తల్లిదండ్రుల కోసం తనే ముందుండి దాదాపు 5 సిబ్లింగ్స్, అంటే వీళ్ళంతా 5 సిబ్లింగ్స్ అయితే ఈమె లాస్ట్ అమ్మాయి అయినా కూడా భుజాల మీద తన కుటుంబ భారాన్ని వేసుకొని ఇప్పుడు బస్సు భారాన్ని కూడా తన మీదనే వేసుకొని నడుపుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా దాదాపు అంటే ఎంతోమంది ప్రయాణిస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఈమె ఒక నమ్మకాన్ని ఇస్తున్నారు, నేను నడపగలను, ఖచ్చితంగా మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళగలను అని చెప్పేసి. ఎందుకంటే మెన్స్ చాలామంది మనం చూస్తూనే ఉన్నాము, చూడంగానే యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈవిడ విషయంలో కాదా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉంటారు. అండ్ ఆవిడ కూడా చెప్తున్నారు, నేను ఇంతవరకు ఎక్కడ ఒక మాట కూడా రాలేదు, ఎప్పటికప్పుడు నాకు అవార్డ్స్ ఇస్తూనే ఉన్నారు మొదటి మహిళగా. అండ్ నాకు నార్త్లో ఢిల్లీలో చాలా అవార్డ్స్ ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు, 6 నెలలకోసారి అవార్డు ఇస్తారు అని అంటున్నారు. అంటే ఎంత పర్ఫెక్షన్ ఉంటే కానీ అలాంటి గుర్తింపు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదొక అద్భుతమైన విషయమే అని చెప్పాలి. ఈవెన్ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళకు థ్యాంక్స్ చెప్తూనే గవర్నమెంట్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది. నాకు ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్ జాబే అయ్యుండొచ్చు, ప్రైవేట్ బస్సే అయ్యుండొచ్చు, ఇది ఎలక్ట్రిక్ వెహికలే అయినప్పటికీ నేను డీజిల్ వెహికల్ కూడా నడుపుతాను. ఈవెన్ రేపటి నాడు నాకు గవర్నమెంట్ అంటే టీజీఆర్టీసీలో కూడా నాకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఆవిడ చాలా విశ్వాసంతో ఉన్నారు అండ్ ధైర్యంగా ఉన్నారు. అలాగే అందరు మహిళలు కూడా ఇలాగే ధైర్యంగా రావాలి అని కోరుకుంటున్నారు. కెమెరామెన్ గిరిబాబుతో హారిక, హైదరాబాద్.